సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సార్ ఏమండి సార్ హలో పుణ్యమూర్తి వారికి సారీ ఏమండి దారి ఏమండి నావెంట పడుతున్నారు ఎందుకండి? అయ్యో భలేవారండి ట్రైన్ లో మీరు తీసుకెళ్తున్నారు. నేనా? ఎక్కడికి? పుణ్యమూర్తుల వారింటికి. పుణ్యమూర్తుల వారింటికా? అది ఈ దారి మాయామందిరం మీదకి వెళ్ళే దారి. ఈ సమయంలో ఎవరిని పెడతారు? హలో ఏమండి ఏంటి? నాకు కొత్త దారి. ఇంకా ఏం దారయ్యా? కిందటి అమావాస్య రాత్రి 11:25 శంకరయ్య తల తెగి అదిగో అక్కడ దొర్లుకుంటూ వెళ్ళడం కళ్ళారో చూశాను. భయపడుతున్నారు కదా? నాకేం భయం లేదు. ఇదిగో ఇదే దారి. ఆ తర్వాత ఈ మతిమరుపు మీద చెప్పలేదని మాత్రం ఏమన్నాను? ఈ మతిమరుపు మీద చెప్పలేదని మాత్రం అనకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఈ దారి వెంటే వెళ్ళండి. నా మేరీని ఒకసారి చూసి ఇప్పుడే వచ్చేస్తాను. చూడు బాబు, దెయ్యాలు గీయాలి ఏదైతే పట్టించుకో. కొబ్బరికాయ భయపడిపోయాను. చూడండి, పుణ్యమూర్తుల వారింటికి వెళ్లే దారి శిథిలాలయం పక్కగా వెళితే దగ్గర. థ్యాంక్స్. పోతే మనుషులెవరూ ఈ సమయంలో అటు వెళ్ళలేరు. ఎందుకని? చీకటి పడితే ఇక్కడంతే. ఐ సీ. ఎదుట పడే వాళ్ళంతా మనుషుల దయ్యాలా అని కనిపెట్టడం చాలా కష్టం. భయపెట్టకండి. రక్తం. ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆ ఇంటికి దారి ఎవరిని అడగాలి? అమ్మ చెప్పినప్పుడేమో పెట్టకథలు అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. శంకరయ్య తల, కొబ్బరికాయ, యక్షిణి. బ్లడీ హెల్. పద్మా, పద్మా!
పద్మ నేను ఇతను ఎక్కడో చూశాను. భయం ఏమీ లేదు, స్పృహలోకి ఇంకా రాలేదు, హాయిగా కొనుక్కు తీస్తున్నాడు. ఎవరో గాని ఊరు కొత్త అనుకుంటా, లేకపోతే మాయా మందిరం పక్క నుంచి వస్తాడా? ఇక అమావాస్య సిద్ధయోగుల ఆత్మలు సంచరించే రోజు. ఇదిగా ఇప్పుడు మనుషుల్నే పట్టుకోలేకపోతున్నాం, ఇక ఆత్మల్ని ఎక్కడ పట్టుకోమంటారయ్యా? కాదు, యక్షిణి కాదు, ఆత్మ కాదు, ఇది ఆ దిగంబరుడి పనే. అవును, ఈ అమ్మాయి కదా కిడ్నాప్ అయిందని కంప్లైంట్ ఇచ్చింది. అవును, మళ్ళా కన్ఫ్యూజన్. కిడ్నాప్ అయిందని కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి కదా ఇక్కడ ఉంది. ఈ అమ్మాయి మైండ్ కిడ్నాప్ చేశాడు, ఇది ఒట్టి బాడీ, మనసు బంధించేశాడు ఆ దిగంబరుడు. రాత్రి ఏవో చీకట్లో పడి తిరుగుతుంది, పగలేవో ఒక్కటి గుర్తుండదు. ఇదిగో మరి ఇట్ట మాట్లాడితేనే బాగుండదు. మనసు ఎత్తికెళ్ళాడని దిగంబరుని అరెస్ట్ చేయడం కుదురుతేటి. కుదరదు, కుదరదు, కుదరనే కుదరదు. అంత ధైర్యం ఈ ఊళ్ళో ఏ పోలీసు అడిగానే ఉండుంటే ఈ ఊరు ఎప్పుడో బాగుపడేది. పోరా అవతలకి, అంతా పెద్ద తెలిసినట్టు వాడి మీద మాట్లాడుతున్నావు. విరుచుపడతామే, మీ ఇద్దరికి జనరేషన్ గ్యాప్ ఉంది. ఇది ఖచ్చితంగా ఆ దిగంబరుడి పనే. వాడి స్పర్శ వాసన నాకు తెలుసు. భయపడకు భయపడకు, గుడ్డివాడు. నేనెక్కడ, నాకేమైంది? మాయా మందిరం దగ్గర స్పృహ తప్పి పడున్నారు. నేను వదలను వాణ్ణి. జరిగిందేమన్నా గుర్తుందా? గుర్తంటే నాకు పుణ్యమూర్తుల వారింటికి దారి చెప్తే చాలు. పుణ్యమూర్తుల వారింటికా? పుణ్యమూర్తుల వారి ఇల్లు ఎక్కడో చెప్తే చాలు. అమ్మయ్యా, ఇలాగైతేనే మొత్తానికి వచ్చి పడ్డాం. ఇదన్నమాట ఇల్లు. ఎవరు కావాలి? కొంచెం పట్టుకోండి. ఎవరివయ్యా నువ్వు? వీరు పుణ్యమూర్తుల వంశోద్ధారకులు, మహామాంత్రికులు మాధవ శాస్త్రి గారు. ఈవిడ కాచాయినమ్మ గారు. అడుగుతుంటే చెప్పవే, ఎవరివయ్యా నువ్వు? కొంచెం తప్పుకోండి. అయ్యో, ఈవిడ శేషుని ప్రేమించి పారిపోయిన గాయత్రీదేవి. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఎవరివో చెప్పు బాబు. టెన్షన్ పడకండి రామశాస్త్రి గారు, ఇక్కడ నారాయణి అమ్మమ్మ ఫోటో కనపడటం లేదేంటి? ఇదిగా నారాయణి అమ్మమ్మ. నువ్వెవరివయ్యా బాబు? నేనెవరినో చెప్పుకో చూద్దాం. నీ కళ్ళు, ముక్కు, మాటలు, చిరునవ్వు చూస్తూ ఉంటే నా మనసు చెబుతోంది నువ్వు నా గాయత్రి కొడుకువని, నా మనవడివని. నాళ్ళ కరుణించావా ఈశ్వర. మళ్ళా ఏదో చిట్కా వైద్యం కనిపెట్టిందట మన బాల. పడిశానికి చాలా మంచిదట. హస్తవాసి గల పిల్ల, దాని చేత్తో మట్టి బడ్డిచ్చినా మందే అవుతుంది. అయ్యా ఒకసారి అటు చూడండి, ఎవరో గుర్తుపట్టండి. వీడెవరనుకున్నావు? నా మనవడ్రా, నా గాయత్రి కొడుకు. గాయత్రి కొడుకా? అవును, ఆనంద్. గాయత్రిది అమ్మ రాలేదు. నాకు తెలుసు అది రాదని. కన్న తల్లిని తోడబుట్టిన వాడిని వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిన దానికి మేమెలా గుర్తుంటాం? మావయ్య, దేవతం చేసి నాగ సన్నిధికి అంకితం చేసే తరుణంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన దానికి మేము గుర్తుంటాం అనుకోవడం మా పిచ్చి. చాలే ఆపరా ఇక నీ పురాణం. ఇక్కడికొచ్చి మీ అందరినీ కళ్ళారా చూడాలని ఎంతో కలవరించిందమ్మా. కానీ హఠాత్తుగా మీ ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా కర్మ జరిపించి కోనేరులో తన అస్థికల్ని నిమజ్జనం చేసి నాగ సన్నిధిలో 1000 దీపాలు వెలిగించాలన్నదే అమ్మ చివరి కోరిక. అందుకే వచ్చాను. గాయత్రి, మనవన్నొక్కడిని నా దగ్గరికి పంపి నువ్వు కన్ను మూసావా గాయత్రి?